సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బ్యారేజ్కి సంబంధించి విరిగిన గేట్ల మరమ్మతుల పనులైతే స్పీడ్ అందుకున్నాయనే చెప్పాలి. ఏదైతే 3 గేట్లు దెబ్బతిన్నాయో ఆ 3 గేట్లని క్లియర్ చేసి కొత్త గేట్లను కౌంటర్ వెయిట్లను అమర్చేందుకు అధికారులు పనులు వేగవంతం చేశారు. గత 2 రోజుల క్రితమే విరిగిన గేట్లను కూడా భారీ క్రేన్ల సహాయంతో వాటిని క్లియర్ చేసి కొత్త కౌంటర్ వెయిట్లను అమరుస్తూ ఉన్నారు. దాదాపు 3 గేట్లు ఏదైతే 67, 68, 69 3 గేట్లు కూడా పూర్తిగా దెబ్బతినడంతో వాటిని క్లియర్ చేశారు. 2 గేట్లను కూడా అమరుస్తూ ఉన్నారు. మనకి హైదరాబాద్ నుంచి కౌంటర్ వెయిట్లను 2 రోజుల క్రితమే తీసుకురావడం జరిగింది. సో కౌంటర్ వెయిట్లు కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటర్ వెయిట్ గేట్ని మనం చూస్తూ ఉన్నాము. ఇది ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మొత్తంగా 5 టన్నుల వరకు ఉంటుందట. పాత కౌంటర్ వెయిట్ 16 టన్నుల వరకు ఉంటుంది. సో ఆ మిగిలిన ఖాళీని ఫిల్ చేసేందుకు స్క్రాబ్ ప్లస్ స్క్రాప్తో పాటు ఐరన్ కూడా ఫిల్ చేసి ఆ గేట్ని అమర్చడం జరుగుతుందట. ఈ ప్రాసెస్ కాస్త ఎక్కువ అవడంతో టైం టేకింగ్ కూడా ఎక్కువ పడుతుంది అని కూడా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. మరి అలాగే నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం మళ్ళీ పెరగడంతో విజయవాడలో పనులు కూడా కొంచెం స్లోగా జరుగుతూ ఉన్నాయి. లేకపోతే ఈ పాటికి 3 గేట్లు కూడా అమర్చడం పూర్తవ్వాలి అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన కౌంటర్ వెయిట్లలో 5 టన్నులు ఉంటుంది బరువు. మిగిలిన వెయిట్ని ఫిల్ చేసేందుకు స్క్రాప్తో పాటు ఐరన్ని కూడా ఫిల్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా 3 గేట్లు కూడా అమర్చే పనిలో నిమగ్నమై ఉన్నారు అధికారులు. మనం చూసుకోవచ్చు దాదాపు 67, 68 గేట్ 2 గేట్లు కూడా క్లియర్ చేశారు. 69వ గేట్ ఇప్పుడు అమరుస్తూ ఉన్నారు. అలాగే 70వ గేటు కూడా పాక్షికంగా డ్యామేజ్ అయి ఉంది కాబట్టి అది తరువాత మనకి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ముందుగానే దానికి కూడా కొత్త కౌంటర్ వెయిట్ని అమర్చడానికి అధికారులు సిద్ధమయ్యారు. అంటే దెబ్బతిన్న 3 గేట్లు అలాగే పాక్షికంగా దెబ్బతిన్న 70వ గేటు కూడా పూర్తిగా కొత్తది అమర్చేందుకు కౌంటర్ వెయిట్ని అమర్చేందుకు అధికారులు సిద్ధం చేశారు. దాన్ని భారీ క్రేన్ల ద్వారా దాన్ని పైకి తీసుకురావడము అధికారులు మొత్తంగా ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా 40 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజుకి కంప్లీట్ అవ్వాల్సి ఉండి కూడా వర్షం పడడంతో వర్ష ఉధృతి నాన్ స్టాప్గా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా విజయవాడలో వర్షం కురుస్తుంది. సో పనులు కొంచెం స్లోగా జరగడంతో వర్షం పడడం అలాగే వరద ఉధృతి కూడా పెరగడంతో ఈ టైంకి అంటే రేపటిలోగా ఇవి కంప్లీట్ చేసి అప్పగించే అవకాశాలు అయితే ఉన్నాయని దీనికి సంబంధించిన అధికారి మనకి వివరించడం జరుగుతుంది. ఏదైతే వరద ఉధృతికి గత వారం రోజుల క్రితం భారీ బోట్లు కొట్టుకొచ్చి ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన గేట్లకి అతి వేగంతో తగలడంతో 3 గేట్లు దెబ్బతిన్నాయి. అలాగే 70వ గేటు కూడా పాక్షికంగా దెబ్బతింది. మొత్తంగా గేట్ల పని అయితే పూర్తి కావస్తూ ఉంది. గేట్లన్నీ కూడా ఏదైతే కౌంటర్ వెయిట్లను పూర్తిగా సెట్ చేసిన తర్వాత ఈ భారీ బోట్లను కూడా క్లియర్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మరి గేట్లు పూర్తిగా క్లియర్ అయితేనే అమర్చిన తర్వాత మాత్రమే బోట్లను క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా వాటిని ఏ విధంగా క్లియర్ చేయాలి అనేది కూడా అవకాశం లేదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ఎగువ నుంచి వరద దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా 70 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు అధికారులు. సో ఈ నేపథ్యంలో ఈ బోట్లను క్లియర్ చేయడానికి మాత్రం ఇంకాస్త టైం పట్టే అవకాశం ఉంది అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం బ్యారేజ్కి సంబంధించిన గేట్ల మరమ్మతుల పనులు అయితే ఈ విధంగా వచ్చాయి. ఫైనల్ స్టేజ్కి 70వ గేట్ మనం చూసుకోవచ్చు. 70వ నంబర్ కనిపిస్తూ ఉంది. ఆ గేట్ని కూడా పాక్షికంగా దెబ్బతిన్న గేట్ని కూడా కౌంటర్ వెయిట్ని కూడా క్లియర్ చేసి కొత్త కౌంటర్ వెయిట్ని అమర్చేందుకు ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు. మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 3 గేట్లు క్లియర్ అయ్యాయి. అలాగే 17th గేట్ 70వ గేటు కూడా అమరుస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు. ఇది 3 కౌంటర్ వెయిట్ల తర్వాత 4వ కౌంటర్ వెయిట్ అనమాట. ఇది మనకి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినప్పుడు ముందుగా మనకి చెప్పినట్లుగానే 5 టన్నుల బరువు ఉంటుందట. 4.5, 5 మధ్యలో ఈ వెయిట్ ఉంటుందట. దీన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదంతా వేస్ట్, ఇదంతా చూసారా ఐరన్. వీటన్నిటిని దీనిలో ఫిల్ చేసి 16 టన్నుల బరువు వరకు తీసుకొస్తారని అధికారులు చెప్తూ ఉన్నారు. ఆ వెయిట్ ఉంటేనే
మనకి గతంలో అంటే విరిగిన కౌంటర్ వెయిట్ బరువు 16 టన్నుల వరకు ఉంది కాబట్టి ఆ టన్ను ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ వెయిట్ని ఫిల్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ. అది ఫిల్ చేసిన తర్వాత ఈ గేట్ని అమర్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి కూడా కంప్లీట్గా ఈ 4 గేట్లు అమర్చేయడం, 4 కౌంటర్ వెయిట్లు అమర్చడం, గేట్లకు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి కావడం అయితే జరుగుతూ ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, ప్రకాశం బ్యారేజ్, విజయవాడ నుంచి.